హలో ఫ్రెండ్స్, నా ఛానల్కి స్వాగతం అండి. నేను ఈరోజు మీకు చందమామ కథల్లో బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి. ఈ కథ పేరు నేరస్తుడు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఏ నేరమూ చేయకుండానే శిక్ష అనుభవిస్తున్న వాడిలాగా కనబడుతున్నావు, కానీ నేరం చేసి శిక్ష తప్పించుకున్న ఒక యువకుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒక బాటసారి చాలా దూర ప్రయాణం చేసి రాత్రి బాగా పొద్దుపోయి కాంచన నగరాన్ని చేరుకున్నాడు. నగరానికి కొత్తవాడు కావటం చేత ఆ రాత్రికి ఎక్కడ పడుకోవాలో తెలియక ఒక విశాలమైన వీధిలో ఒక ఇంటి వసారాలో అరుగు మీద పడుకుని అలసట చేత వెంటనే నిద్రపోయాడు. కొంతసేపటికి మాటల సవ్వడికి ఆ బాటసారికి నిద్రాభంగం కలిగింది. ఇద్దరు మనుషులు చిన్న గొంతుకుతో మాట్లాడుకోవటం వినిపించి ఆయన వారి సంభాషణ ఆలకించసాగాడు. ఆ మాట్లాడుతున్న వారిలో ఒక యువకుడు, ఒక రక్షక భటుడు అని బాటసారి గ్రహించాడు. అబ్బాయి, దొంగతనం పెద్ద నేరము, మహాపాపము కదా. ఇంత చిన్న వయసులో నువ్వు ఎందుకు ఈ పని చేశావు? రాజదండనకు, నరకానికి కూడా నిన్ను గురి చేసుకున్నావే అని అన్నాడు రక్షక భటుడు. దానికా యువకుడు, అయ్యా, మీరన్నది నిజమే, కానీ పరిస్థితి గొంతు మీదకు వచ్చి నేను ఈ పాడు పని చేశాను. ఈసారికి నన్ను వదిలేశారంటే జన్మలో ఎన్నడూ దొంగతనం చెయ్యనని అన్నాడు. నీ గొంతు మీదకి వచ్చిన పరిస్థితి ఏమిటి అని రక్షక భటుడు అడిగాడు. యువకుడు తన విషాద గాథ ఇలా చెప్పాడు. ఆ యువకుడిది చాలా పేద కుటుంబం. అతని తండ్రి చిన్నతనంలోనే పోతే అతని తల్లి ధనవంతుల ఇళ్లలో పనిచేసి తన కొడుకును సాకింది. కొద్ది డబ్బు పోగు కాగానే ఆమె పూటకోళ్ల ఇల్లు నడిపి బాటసారులకు తిండి పెట్టుతూ వారిచ్చే డబ్బుతో ఇల్లు గడుపుతూ కొడుకును చదివించసాగింది. ఇలా ఉండగా ఒకనాడు చీకటి పడి భార్యాభర్తలిద్దరూ వారింటికి వచ్చారు. వాళ్లకు స్నాన పానాలు అమర్చి యువకుడి తల్లి వారి కోసం ప్రత్యేకంగా వంట చేసింది. ఆ భార్యాభర్తలు భోజనం చేసి ఆ రాత్రికి ఆ ఇంటనే పడుకున్నారు. అలా పడుకున్నవారు మర్నాడు తెల్లవారి చూసేసరికి చనిపోయి ఉన్నారు. వైద్యులు వచ్చి చూసి వాళ్ళు విషప్రయోగంతో మరణించినట్టు తేల్చారు. కిందటి రాత్రి వారు తినగా మిగిలిన ఆహారాన్ని పరీక్షిస్తే అందులో చచ్చిన బల్లి ఒకటి కనిపించింది. తప్పు పూటకోళ్ల మనిషిదే, కానీ ఆమె బుద్ధిపూర్వకంగా పని చెయ్యలేదు. అది ఆమెకు తెలియకుండా జరిగిపోయిన ప్రమాదం. అయినా ఈ వార్త రాజుగారి దాకా వెళ్ళింది. రాజు ఆమెను తన న్యాయస్థానానికి రప్పించి విచారణ జరిపాడు. ఆయన ఆమెకు మరణదండన విధించాడు. రాజసభలో కొందరు అంత తీవ్రమైన శిక్షకు అభ్యంతరం చెప్పారు. కావాలని చేసిన హత్యకు, ప్రమాదవశాత్తు జరిగిన హత్యకు ఒకే శిక్ష విధించడం భావ్యం కాదు అన్నారు. రాజు కరుణించి నెల రోజులలోగా 10,000 వరహాలు జరిమానా కట్టినట్టయితే ఆమెను విడిచిపెడతానని, లేని పక్షంలో గడువు తీరగానే ఆమెకు మరణశిక్ష తప్పదు అని తీర్పు తీర్చాడు. యువకుడికి అంత మొత్తం ఎలా సంపాదించాలో తోచలేదు. అతను కొన్నాళ్లు కట్టెలు కొట్టి తెచ్చి అమ్మాడు. తన తల్లిని బతికించుకోవడం కోసం పడరాని పాటలన్నీ పడ్డాడు. ఈ రోజుతో నెల రోజుల గడువు తీరిపోయింది. రేపు అతని తల్లికి ఉరి వేస్తారు. ఈ నెల రోజులు అతను కష్టపడి సంపాదించింది 100 వరహాలు మాత్రమే. ఆ పరిస్థితిలో ఆ యువకుడు దొంగతనం చేసి అర్ధరాత్రి వేళ రక్షక భటుడికి దొరికిపోయాడు. ఆ యువకుడి కథ వింటున్న బాటసారికి గుండె కరిగిపోయింది. రక్షక భటుడి మనసు కూడా మెత్తబడినట్టుంది. అతను యువకుడితో, బాబు, నీకు వచ్చిన కష్టం భయంకరమైనదే, కానీ నువ్వు దొంగతనం చెయ్యటం చాలా పెద్ద పొరపాటు. ఎక్కడన్నా అప్పు పుట్టించలేకపోయావా అని అన్నాడు. అయ్యా, మీరే చెప్పండి, నాకు 10,000 వరహాలు ఎవరు అప్పు పెడతారు? ఆ అప్పు ఎలా తీర్చగలను అన్నాడు యువకుడు. పోనీ డబ్బుగల స్త్రీని చూసి పెళ్లాడలేకపోయావా అని రక్షక భటుడు మళ్ళీ అడిగాడు. డబ్బుగల స్త్రీ మాట దేవుడెరుగు, నాకు పేద పిల్లను మాత్రం ఎవరిస్తారు అన్నాడు యువకుడు దీనంగా. రాజభటుడు కొంచెం ఆలోచించి, జరిగిందేదో జరిగింది, మరెన్నడూ ఇలాంటి పని చెయ్యకు. నేను బేదవాణ్ణే, నాకు ఎన్నో కష్టాలున్నాయి. నువ్వు దొంగిలించిన దాంట్లో నీ అవసరానికి తగినంత ఉంచుకుని మిగిలినది నాకిచ్చి నీ దారిన నువ్వు వెళ్ళమని చెప్పాడు. ఈ మాటలు వినగానే బాటసారికి పట్టరాని కోపం వచ్చింది. రక్షక భటుడైన వాడు నేరస్తుణ్ణి వదిలిపెట్టడమే కాక ఇలా చేసినందుకు దొంగ సొమ్ములో భాగం పుచ్చుకోవడం ఎంత గొప్ప నేరం! మర్నాడు ఈ బాటసారి రాజసభకు వెళ్ళాడు, కానీ
రక్షక భటుడు చేసిన నేరాన్ని గురించి ఆయన ఎవరికీ చెప్పనే లేదు. యువకుడు రాజుగారికి జరిమానా చెల్లించి తన తల్లిని విడిపించుకున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ఎవరి నేరం గొప్పది? వల్లమాలిన జరిమానా విధించిన రాజుదా, దొంగతనం చేసిన యువకుడిదా, వాడి దగ్గర లంచం పుచ్చుకొని దొరికిన దొంగను విడిచిపుచ్చిన రక్షక భటుడిదా? యువకుడి నేరము, రక్షక భటుడి నేరము ప్రత్యేకంగా చూసి కూడా వాటిని గురించి ఎవరికీ చెప్పని బాటసారిదా? ఆ బాటసారి యువకుడి పరిస్థితికి జాలిపడ్డాడే అనుకున్నా కనీసం రక్షక భటుడి నేరాన్ని ఎందుకు వెల్లడి చెయ్యలేదు? ఈ అనుమానాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు బాటసారి రక్షక భటుడి చర్యను చూసి మండిపడ్డాడే కాని అతన్ని బయట పెడితే యువకుడి దొంగతనం కూడా బయటపడుతుంది. అందువల్ల కలిగే పర్యవసానం ఏమంటే యువకుడి తల్లికి ఉరిశిక్ష తప్పనిసరిగా పడుతుంది. అందుచేత అతను రక్షక భటుడి నేరాన్ని యువకుడి కోసము, అతని తల్లి ప్రాణరక్షణ కోసము దయవలసి వచ్చింది. రక్షక భటుడైన నేరస్తుల పట్ల అశ్రద్ధగా ప్రవర్తించేవాడు కాడు. దొంగతనం నేరమే కాక మహాపాపమని అతని నమ్మకం. యువకుడు కథ విని అతని నేరాన్ని క్షమించదలుచుకుని రక్షక భటుడు ఆ యువకుడి పాపములోనైనా భాగం పంచుకుందామని అనుకుని ఉండవచ్చు. అన్నం అమ్ముకుని బతికే ఒక అనాథ ప్రాణానికి 10,000 వరహాల విలువ కట్టిన రాజు అందరికన్నా పెద్ద నేరస్తుడు. అలాంటి వాడు పాలనలో ధర్మం సూటిగా నడవదని చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. నచ్చిందా ఈ కథ? కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి. మీ కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్ అండి. అండ్ థ్యాంక్ యూ.